దత్తత గ్రామాలైనటువంటి కాంశా గ్రామానికి కమ్యూనిటీ హాల్, ఆర్ఓ వాటర్ ప్లాంట్, హెల్త్ సెంటర్ను చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కాంశాపురం దత్తత గ్రామం అయినటువంటి కాంశా గ్రామానికి కమ్యూనిటీ హాల్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను, హెల్త్ సెంటర్ ను భారత్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీడీఎల్ సిఎండి భాస్కర్ మాట్లాడుతూ ఎవరిని కాకుండా పబ్లిక్ టాయిలెట్స్, స్కూల్ డెవలప్మెంట్ అన్నిటికీ కూడా అభివృద్ధి చేపట్టడం మొదలు పెట్టామని, ఇప్పుడు హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్ మరియు ఆర్ఓ ప్లాంట్ దాదాపు 80 లక్షలకు పైగా ఖర్చు అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన పథకాలన్నింటినీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ మరియు ఎంప్లాయీస్ మరియు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. 80 లక్షల పైసలకు ఆర్ఓ ప్లాంట్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తాను. అదే మాదిరిగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కోరిక మేరకు దీంతో పాటు బీడీఎల్ బానూరులో హై స్కూల్ పాఠశాలకు 2,60,60,00,000 పైసలకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే మన సిఎండి గారు మరి డైరెక్టర్స్ వాళ్ళ బృందంతో మన రాష్ట్ర మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని, అలాగే మంత్రి హరీష్ రావు గారితో కండిషన్స్ తోను వేపిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ తోటి మంచి సామాజిక కార్యక్రమాలు చేద్దామని ఒక భావంతో ఈ క్యాసారం అనే విలేజ్ని మేము అడాప్ట్ చేసుకోవడం, దత్తత తీసుకోవడం అయింది. ఇందులో పర్టికులర్గా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ హెల్త్ సెంటర్ ఆపరేట్ చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి అండ్ వాటర్ కూడా చక్కటి ఆరోగ్యకరమైన పరిస్థితులు లేని పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక ఆర్ఓ ప్లాంట్ క్రియేట్ చేసాము. అందుకోసం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాము. అలాగే ఒక హెల్త్ సెంటర్ కూడా కన్స్ట్రక్ట్ చేసాము. ఒక కమ్యూనిటీ సెంటర్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాము గ్రామస్తుల యొక్క ఉపయోగార్థం. ఇది కాక టాయిలెట్స్ని కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కింద కొన్ని 50 టాయిలెట్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మా ఉద్దేశంలో తప్పకుండా ఇది సద్వినియోగపడుతుంది, ఈ విలేజ్ పైకి రావడానికి ఉపయోగపడుతుంది అనేసి మా సంపూర్ణమైన భావన. ఇట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము చేయడానికి ట్రై చేస్తున్నాము. ఒక స్కూల్ పర్టికులర్గా భావనకి ఆల్రెడీ మేము శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇలాంటి మెనీ కార్యక్రమాన్ని మేము చేస్తూ పర్టికులర్గా స్టేట్ లెవెల్లో కూడా స్పోర్ట్స్కి అయితే అండ్ మిగిలిన వేరియస్ కార్యక్రమాల్లో